భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం విషయంలో టీడీపీ వైసీపీ మధ్య క్రెడిట్ వార్ స్టార్ట్ అయింది. తమ పరిపాలనా కాలంలోనే ప్రారంభమైన ఈ ఎయిర్పోర్ట్ను తిరిగి తాము అధికారంలో ఉన్నప్పుడే ప్రారంభిస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. అయితే తాము పరిపాలించిన టైంలో వేగవంతంగా అనుమతులు సాధించామని మాజీ సీఎం జగన్ అన్నారు. అందువల్లే విజన్ వైజాగ్ సాక్షాత్కారం అవుతోందన్నారు జగన్. భోగాపురం గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన తొలి విమానం ల్యాండింగ్ విజయవంతం కావడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. 2014-2019 మధ్య కాలంలో ఈ విమానాశ్రయ నిర్మాణం ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిందని గుర్తు చేశారు సీఎం చంద్రబాబు. ఈ ఏడాది జూన్ నాటికి మిగిలిన 4% పనులు కూడా పూర్తి చేసుకుని ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. గడిచిన 18 నెలల్లో విమానాశ్రయ పనులు వేగంగా పూర్తి చేసి అందుబాటులోకి రావడానికి కారణమైన కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలియజేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఆ ప్రాంత కనెక్టివిటీ పెంచి అభివృద్ధికి దోహదపడుతుంది. పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, నేషనల్ హైవేలు, ఐటీ సహా వివిధ రంగాలకు చెందిన అంతర్జాతీయ సంస్థల రాకతో ఉత్తరాంధ్ర దిశ మారబోతోంది. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి సంకల్పంతో పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజల ఆశీర్వాదం కోరుకుంటూ ఈ శుభ సందర్భాన ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు చంద్రబాబు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో తొలి విమానం ల్యాండింగ్ కావడం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మార్గంలో ఒక మైలురాయిగా అభివర్ణించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. విజన్ వైజాగ్ లక్ష్యాన్ని సాధించే దిశగా కీలక అడుగు పడిందని ట్వీట్ చేశారు. ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణంలో అసాధారణ కృషి చేసిన జీఎంఆర్ గ్రూప్కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. తమ పాలనా కాలంలో వేగవంతమైన అనుమతులు సాధించామని తెలిపారు. ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం భూములిచ్చిన వారి పునరావాసం కోసం, భూసేకరణ కోసం సుమారు 960 కోట్లు ఖర్చు చేయడం ద్వారా ఈ ప్రాజెక్టుకు బలమైన పునాది వేశామని గుర్తు చేశారు. ప్రాజెక్టుకు సంబంధించిన ప్రధాన పనుల్లో గణనీయమైన భాగం అప్పుడే పూర్తయిందన్నారు. ఆ రోజు తాము చేసిన కృషి ఇవాల్టి ఈ కీలక మైలురాయిని చేరుకునేందుకు ముఖ్య కారణంగా నిలిచిందని స్పష్టం చేశారు వైఎస్ జగన్.